ప్రతి నియోజకవర్గానికి గ్రౌండ్ అనేది ప్రతి ఏరియాకి కూడా ఎంతో అవసరం. అయితే ఇప్పుడు అందరికీ కూడా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. దీని మీద మన శృంగవరపుకోటలో పుంజగిరి ప్రాంతంలోని చాలా మంది కూడా ఇక్కడ డిగ్రీ కళాశాల దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్‌ని చాలా మంది మార్నింగ్ వాక్ గాని, లేకపోతే చాలా మంది పోలీస్ ట్రైనింగ్ గాని, లేకపోతే ఆర్మీ ఇలాంటి వాటివి చాలా మంది ఎప్పుడో దశాబ్దాలుగా ఈ గ్రౌండ్‌ని చాలా మంది ఉపయోగించుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ఇక్కడ హాస్టల్ కట్టాలని చెప్పేసేసి గ్రౌండ్‌కి ప్రిమిసెస్ దగ్గరలోనే ఒక బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. కాకపోతే దాని మూలంగా గ్రౌండ్‌లో ప్రిమిసెస్‌లోకి ఆ బిల్డింగ్ రావడం వల్ల ఇక్కడ గ్రౌండ్ అనేది ఆక్యుపేషన్ అనేది తగ్గిపోయింది. దాని కారణంగా ఇక్కడ మార్నింగ్ వాక్ చేసే వాళ్ళకి గాని, వీళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. భవిష్యత్తులో ఈ గ్రౌండ్ వల్ల ఏంటంటే ఇక్కడ వాకర్స్‌కి గాని, లేకపోతే మిగతా వాళ్ళకి ట్రైనింగ్ అయ్యే వాళ్ళకి గాని కొంచెం ఇబ్బందులుంటాయి. దీన్ని మార్చాలని చెప్పేసేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కోరుతున్నారు. దీని మీద వాళ్ళ అభిప్రాయం ఏంటో అడిగి ఒకసారి మామూలుగా తెలుసుకుందాం. దాదాపు రోజుకి 4, 500 మంది కుర్రోళ్ళు స్పోర్ట్స్ ఇవి ఆడుతున్నారు. వాకర్స్, ఏజ్డ్ ఫెలోస్ అందరూ కూడా వాళ్ళ ఆరోగ్యం బీపీ, షుగర్‌లన్నీ బాగు చేసుకుంటున్నారు. ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్‌లోనే బిల్డింగ్ శాంక్షన్ అయిందన్నారు. పిల్లలకి తెలియలేదు. శంకుస్థాపన పలక మాత్రమే ఉంటది గ్రౌండ్‌లో అని చెప్పేసి అనుకున్నందువల్ల మేము కనుక్కోలేకపోయాం. ఇక్కడ పిల్లలందరికీ కూడా బిల్డింగ్ అవసరమైనా సరే బిల్డింగ్‌కి ఎనకాల ప్లేస్ ఉంది కాబట్టి ఏ అవకాశం ఉంటే ఇంకా పిల్లలు స్టార్ట్ చేయలేదు కాబట్టి ఎంపీ గాని, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గారు అందరూ వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేశారు. ఆ సమస్య ఇప్పుడు కుర్రోళ్ళందరూ మా వాకర్స్‌ని అందరిని కూడా వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాం మీ ద్వారా. సభాముఖంగా ఆ పిల్లర్‌ని కొంచెం వెనక్కి జరిపి స్కెచ్‌ని మా గ్రౌండ్‌కి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. ఈ గ్రౌండ్ 5 సంవత్సరాల క్రితం కరోనా టైంలో కూడా స్వచ్ఛందంగా గవర్నమెంట్ డబ్బులు లేకుండా బాగు చేయించుకొని, లైటింగ్ పెట్టుకొని, విశ్రాంతి తీసుకోవడానికి అరుగులు ఇవన్నీ కట్టుకొని చాలా మంది ఆరోగ్యాలు బాగు చేసుకుంటున్నాం. చాలా మంది పోలీస్ సెలక్షన్‌కెళ్లారు, ఆర్మీ సెలక్షన్‌కెళ్లారు, సెలెక్ట్ అయ్యారు. దీనివల్ల ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా శృంగవరపుకోటలో చేయగలుగుతున్నాం. శృంగవరపుకోటలో జూనియర్ కాలేజీ గ్రౌండ్‌ని కూడా ఓ పద్ధతి లేకుండా చుట్టూ బిల్డింగ్‌లు అవి కట్టి జూనియర్ కాలేజీ గ్రౌండ్ కూడా పిల్లలు ఆడుకోవడానికి గాని, లేదంటే స్పోర్ట్స్ మీట్ ఇవ్వడానికి గాని లేకుండా పోయింది. అక్కడ లేదని ఇక్కడ మంచి ఆరోగ్యం, ప్రకృతి బావుందని చెప్పేసి ఇక్కడికొస్తే ఇక్కడేమో అనాలోచితంగా ప్రిన్సిపాల్ గారు గాని, ఇంకోళ్ళు గాని కాలేజీ గ్రౌండ్‌లోకి బిల్డింగ్ తీసుకొచ్చారు. దయచేసి ఇప్పుడు ఇంగా పిల్లర్ తవ్వే దశలో ఉంది కాబట్టి, మీరు ఏ అవకాశం ఉన్నా సరే ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారైనా ప్రభుత్వం దీన్ని ఆలోచించి వెనక్కి జరపాల్సిందిగా కోరుతున్నాం. అంటే అధికారుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా మీరు? ఏవండి ఇప్పుడు అసలు అంత ముందు చెప్పినప్పుడు ప్రిన్సిపాల్ గారు ఏం చెప్పారు? గ్రౌండ్‌లోకి రాదని చెప్పారండి. గ్రౌండ్‌లోకి రాదు. మెటీరియల్ ఏసుకుంటారని చెప్పారు. కానీ వీళ్ళ పిల్లర్‌ని మా గ్రౌండ్‌లోనే ఏస్తున్నారు. మేము స్వచ్ఛందంగా పైపులు తెచ్చుకొని, ఏసుకొని గవర్నమెంట్ గాని, కాలేజీ ప్రిన్సిపాల్ గాని, కాలేజీ వాళ్ళు గాని ఎవరు లేకుండా మేము దాదాపు 2,00,000 ఖర్చు పెట్టి పబ్లిక్ డొనేషన్‌తోని ఒక 2,00,000తోన మేము గ్రౌండ్ ఒక ట్రాక్ మాస్‌గా తయారు చేసుకుంటే మేము 5 సంవత్సరాలు వాడుకున్నాం. కానీ ప్రభుత్వాలు ఏదైనా నిధులు ఖర్చు పెట్టి నిజంగా టెక్నికల్‌గా పిల్లలకి పనికొచ్చేలాగా చేస్తే ఇంకా బాగుంటదనుకున్నాం. కానీ ఆ ఉన్న గ్రౌండ్ ఎస్కోట్‌లో జూనియర్ కాలేజీ గ్రౌండ్ కూడాను చుట్టూ అనాలోచితంగా బిల్డింగ్‌లు కట్టి పిల్లలు ఆడుకోవడానికి లేకుండా చేశారు. ఆ స్టేడియం అన్నారు. స్టేడియం మధ్యలోనే ఆగిపోయింది. ఈ ఇంకా ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యం మీద పిల్లల గేమ్స్ మీద శ్రద్ధ పెట్టి 2 ఎకరాలు గాని ఎక్కడైనా గవర్నమెంట్ స్థలం ఉంటే కడతామన్నారు కాబట్టి కలెక్టర్ గారు కూడా దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు ఆ 2,00,00,000 ఆడిటోరియం కూడా శాంక్షన్ చేస్తే ఏజెన్సీ ముఖద్వారం పిల్లలందరూ పేదవాళ్ళు గేమ్ ఆడుకోవాలని ఇదున్నా సరే వాళ్ళకి డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి ప్రైవేటు ఇప్పుడు బాడీ బిల్డింగ్ కి వీటికి ప్రైవేట్‌లకి వెళ్తున్నారు. ఇవాళ టౌన్‌లోని పార్కులంట ఎక్సర్‌సైజ్ చేయడానికి పరికరాలు కూడా సమకూరుస్తున్నారు. కానీ ఎస్కోట్‌లోని అసలు ఏమీ లేకుండా ఉన్నది కూడా పాడు చేస్తున్నారు. మ్యాన్ పవర్‌తోని మేము కుర్రోళ్ళతోని పెట్టుకొని స్వచ్ఛందంగా పిల్లలతోని మేము శ్రమదానం చేయించుకొని చేసుకున్న గ్రౌండ్ పాడు చేస్తున్నారు కాబట్టి అర్జెంట్‌గా దీన్ని కొంచెం వెనక్కి జరిపి కట్టుకోండి. హాస్టల్ అవసరమే. హాస్టల్‌నేం పేచీ పెట్టడం లేదు. అందువల్ల మీరు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు కూడా వచ్చి ఇక్కడ శంకుస్థాపనలో పాల్గొన్నారు. కనీసం వాళ్ళందరికీ తెలిసిన అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేగా మేము స్వచ్ఛందంగా బాగు చేసుకుని అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారితోని దీన్ని గ్రౌండ్ ఓపెన్ చేయించుకున్నాం వాళ్ళని గౌరవించి. కాబట్టి దయచేసి ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్పందించి ఎస్కార్ట్‌కి అసలు ఇంకా ఉన్న ఆడిటోరియం కూడా వస్తే అన్ని రకాల గ్రౌండ్‌లు తెచ్చి స్టేట్ లెవెల్ ప్లేయర్స్ కూడా ఉన్నారు ఎస్కార్ట్ ఏరియాలో. ఏంటంటే ఎస్కోట్‌లో మెయిన్ రోడ్ అంతా కూడా ట్రాఫిక్‌తో నిండిపోయింది. ఇప్పుడు ఎవరు కూడా అటు సైడ్ వాకింగ్‌కి వెళ్ళే పరిస్థితి లేదు. అందరూ కూడా ఈ పుంజగిరి, ఈ గ్రౌండ్, ఈ పరిసర ప్రాంతాలకే వచ్చి అందరూ కూడా వాకింగ్ చేయడం గాని, లేకపోతే ఏదైనా ఈ పిల్లలందరూ ఈ ట్రైనింగ్ కోసం గాని, ఈ గ్రౌండ్‌ని ఎక్కువగా వినియోగిస్తున్నారనమాట. దీని మీద ఏంటంటే ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి.
దీన్ని ఏంటంటే కొంచెం వెనక్కి అంటే ఫిల్లర్స్ ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నాయి కాబట్టి ఇంకా కొంచెం pillars వెనక్కి తీయలేదు. జరపాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా కోరుతున్నారు. సుమారు 9 సంవత్సరాల నుంచి ఈ గ్రౌండ్‌కి వస్తున్నాను సార్ నేను. మేము వచ్చిన కాడి నుంచి ఈ గ్రౌండ్‌ని మేమందరం కలిపి బాగు చేసుకున్నాం. కరోనా కరోనా 5 సంవత్సరాల ముందు ఈ గ్రౌండ్ మొత్తం బాగు చేశాం సార్. ఈ ఫండ్ శాంక్షన్ అయ్యింది. ఇక్కడ హాస్టల్ కడతాం అనేసి ఫస్ట్ మామూలు చెప్పారు సార్. మీకేం ఇబ్బంది ఉండదు. గ్రౌండ్‌లోకేమి పిల్లర్స్ రావనేసి ఫస్ట్ చెప్పారండి మాకు. చెప్పిన తర్వాత సడెన్‌గా ఆ చివరి నుంచి నెక్స్ట్ ఇటుపక్క అలా చేసుకొనొచ్చేసి ట్రాక్ మీదకి 2 పిల్లర్లు యేసేసారండి. అడిగితేనేమొచ్చి మీకేం ఇబ్బంది ఉండదు. మీరు చేసుకోవచ్చు. మీకేమి మేము అర్థం అనేసి అన్నారు. తర్వాత చూస్తే 2 పిల్లర్లు ఏమొచ్చి ట్రాక్ మీద వచ్చాయి సార్. అసలు చూసి కొంచెం మాకు ఈ గ్రౌండ్‌ని నేటికి 78 సంవత్సరాలైన శృంగారపూర్ నియోజకవర్గంలో క్రీడా ప్రాంగణం సరైన క్రీడా ప్రాంగణం. మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో కలిగినటువంటి క్రీడా ప్రాంగణం కాకపోయినా తక్కువలో తక్కువ ఒక 4 అండ్ ట్రాక్ అయినా మనకి మంచి క్రీడా ప్రాంగణం ఈ రోజు వరకు లేదు. మన జూనియర్ కాలేజీ పరిధిలో గాని, పునిగిరి డిగ్రీ కాలేజ్ పరిధిలో గాని సరైన క్రీడా ప్రాంగణ సౌకర్యం ఈ రోజు వరకు లేదు. నేటికి 78 సంవత్సరాలు కంప్లీట్ అయినా సరే. అయితే విషయం ఏంటి అంటే మనకి ఈ డిగ్రీ కాలేజీలో ఎక్స్టెంట్ 15 ఎకరాలు ఉన్నా సరే నిరుపయోగంగా బిల్డింగ్స్ ఉన్నా అంత స్ట్రెంత్ లేకపోయినా ఈ పిఎం ఉషా ఫండ్స్ అని, రోసా ఫండ్స్ అని, నాక్ అగ్రిగేటెడ్ అని రకరకాల ఫండ్స్ తీసుకొచ్చి పెడుతున్నారు. చాలా అభినందం. ఎస్కోట ప్రజలు కూడా దానికి అభినందిస్తున్నారు. కాకపోతే ఇంత ఫండ్స్ తీసుకొచ్చి పెట్టేటప్పుడు ఇక్కడ ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? అదే విధంగా ఇంత ఫండ్స్ పెట్టేటప్పుడు స్పెసిఫికేషన్ ప్రకారంగా గ్రౌండ్‌కి ఒక నార్మ్స్ అనేది ఉంటది. గ్రౌండ్ ఉన్న గ్రౌండ్‌ని ఎక్స్‌టెన్షన్ న్యూ బిల్డింగ్స్ అని గ్రౌండ్‌లో కట్టడం వల్ల అటు ట్రై ఫోర్సెస్‌లో గాని, స్టేట్ గవర్నమెంట్ గాని, సెంట్రల్ గవర్నమెంట్ గాని, యూనిఫార్మ్ జాబ్స్‌కి గాని లేదా స్పోర్ట్స్ అథ్లెటిక్స్ చేసుకున్న వాళ్ళకి గాని ఎటువంటి క్రీడా ప్రాంగణం లేకపోవడం వల్ల ఇదే క్రీడా ప్రాంగణాన్ని నమ్ముకొని చుట్టుపక్కల ఒక 30, 20 కిలోమీటర్ల నుండి ఈ గ్రౌండ్‌కి వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటున్నారండి అందరూ. ఈ రోజు అది కూడా లేకపోతే రాబోయే తరాలకి గ్రౌండ్ క్రీడా ప్రాంగణం అనేది శృంగారపుకోట నియోజకవర్గంలో ఉండదు. అయితే విజయనగరం లేదా విశాఖపట్నం వెళ్ళిపోవాలి. కాలేజీ వేకెంట్ ల్యాండ్ చాలా ఉంది. దయచేసి పెద్దవాళ్ళు, ప్రిన్సిపల్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు దీనికి సంబంధించిన రోసా గాని లేదా పిఎం ఉషా గాని కమిటీ వాళ్ళు గాని కొంత గమనిస్తారని మనం చేసుకుంటాం. మా గ్రౌండ్ మాకు కావాలి. హాస్టల్ నిర్మాణం క్రీడల్ని క్రీడాకారుల్ని ఎన్సీసీలో ఎక్స్ట్రా హాస్టల్ నుంచి ఒక 10 మెంబర్స్ ఉన్నాం. సో గ్రౌండ్లో డైలీ మేము గ్రౌండ్కి వెళ్తాం. దానివల్ల ఇప్పుడు హాస్టల్ నిర్మాణం చేయడం వల్ల గ్రౌండ్ చాలా వేస్ట్ అయిపోయింది. దానివల్ల మేము గ్రౌండ్కి వెళ్ళి రన్నింగ్ లాంటిది కానీ చేయలేకపోతున్నాం. అలాగే ఈవినింగ్ పూట కూడా ఎన్సీసీ అక్కడ ట్రైనింగ్ డ్రిల్ అనేది ఎవ్రీ డే కండక్ట్ చేయడం అవుతుంది. సో దానివల్ల ఏంటంటే డ్రిల్ కండక్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేది రన్నింగ్. అది చేసిన తర్వాత డ్రిల్లోకి కంటిన్యూ చేస్తాం. కానీ ఆ గ్రౌండ్ పాడైపోవడం వల్ల డ్రిల్ అనేది కూడా సరిగా చేయడానికి కొంచెం కష్టంతరం. అలాగే ఇంకో కొంచెం ముందుకు వచ్చింది ఆ బిల్డింగ్ కొంచెం ఏదైనా వెనక్కి కొంచెం పొడిగించే అవకాశాలు ఉంటే మీరు చేయగలరనేసి కోరుతున్నాము. తాలూకా మెటీరియల్స్ అనేది గ్రౌండ్ లో పెట్టడం వల్ల మా ఎన్సీసీ స్టూడెంట్స్ అలాగే అక్కడ ప్రాక్టీస్ చేసే చాలా మంది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ స్కూల్లో చదువుతున్నాను. డిగ్రీ ఫైనల్ ఇయర్. అంటే గ్రౌండ్లోని ఎన్సీసీ ట్రైనింగ్ అవుతుంది ఈవినింగ్ పూట ప్రతిసారి. అలాగే ప్రభుత్వ ఉద్యోగానికి వెళ్ళడానికి కూడా అక్కడ చాలా మంది బయట నుంచి వచ్చేసి రన్నింగ్ ఎక్సర్సైజ్ మొత్తం చేసుకుంటూ గవర్నమెంట్ ఉద్యోగాలు వెళ్ళే అవకాశం ఉంటుంది అక్కడ వెళ్ళేసి బాగా ప్రాక్టీస్ చేసి. అలాగే అక్కడ హాస్టల్ కన్స్ట్రక్షన్ అవుతుంది. కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల గ్రౌండ్ చాలా నష్టపోయింది. ఆ గ్రౌండ్ని కొంచెం మంచిగా చేసి హాస్టల్ కొంచెం వెనక్కి తీసుకెళ్ళని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.